హాయ్ అండి. ఇవి ఆవడాలండి. అదేనండి దహి వడ. ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఇది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి. మనం ప్రాసెస్ చూద్దామా. నేను మినప్పప్పుని ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లో మనం గట్టిగా పట్టుకోవాలండి. బరకగా కాదు, కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం వడ కింద వేసుకుందామండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం వడ కింద ఒత్తుకోవాలి. ఇలా చేత్తో ఒత్తుకోవడం రానప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్ మీద మనం వడ కింద వేసుకోవచ్చండి. నాకు ఇలా వచ్చు కాబట్టి ఇలా చేత్తోనే నేను వడ వేసేసాను. పక్క వడ అవుతుంది కదా. ఇప్పుడు మనం పెరుగుని తాలింపు పెట్టుకుందాము. పెరుగులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఒక్కసారి మనము మొత్తము కరిగేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి మనం ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను ఎండుమిర్చి వేయలేదు. ఇలా తాలింపు అయిన తర్వాత మనము ఈ పెరుగు చారులో వేసుకుందాం. అంతేనండి, దీన్ని పెరుగు చారు అంటారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత పక్కన కడాయిలో గారెలు వేగుతున్నాయి కదండి. ఒక పక్క వేగిని ఇంకో పక్క తిప్పుకుందాము. ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా మనము బాగా వేగినాయి కదండి, ఇలా ఆయిల్ మొత్తము పోయిన తర్వాత తీసుకుని వెంటనే వేడి వడలు దాంట్లో వేసేయాలండి. అంతేనండి, ఆవడాలు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.